హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోధుమ పిండితో శక్కరపారను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా 5 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బిస్కెట్లా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. క్రిస్పీగా క్రంచీగా చాలా గుల్లగా వస్తాయండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయండి. ఈ శక్కరపారను పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. అంత క్రిస్పీగా క్రంచీగా చాలా వస్తాయండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ శక్కరపారను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ శక్కరపార చేయడానికి పిండి కలుపుకుందామండి. ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ శక్కరపారను మీరు గోధుమ పిండి కాకుండా మీరు మైదా పిండితో అయినా చేయొచ్చండి. బట్ ఇక్కడ నేను హెల్తీగా పిల్లలకు చేయడానికి గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ వేస్తే చాలా బాగా రుచి వస్తుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చండి. 1/4 కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది వేసుకోవాలండి. ఒక 3 నుంచి 4 యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు షుగర్ కరిగే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడిలా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పిండి తీసుకున్నాం కదా, అదే గిన్నెలో వేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/4 కప్పు నెయ్యి తీసుకున్నానండి. వేడి చేసుకొని కరిగించుకోవాలి. మీరు దీని ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కానీ నెయ్యి తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి స్వీట్కి. ఇలా నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కరిగించుకున్న మనం నెయ్యిని దీంట్లో వేసుకోవాలి. చూడండి, వేడి తగలకుండా ఇలా లైట్గా పైన మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నెయ్యిని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండకడితే పిండి ఉండకట్టేటట్టు ఉండాలి. చూడండి, ఇలా బైండ్ అవ్వాలి పిండి. అప్పుడే మనకు చాలా బాగా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి శక్కరపార. ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ బదులు మీరు ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవాలంటే మీరు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి పిండిని. ఒకవేళ మీకు పాలతో అయినా దీని ప్లేస్లో నీళ్ళు కాకుండా పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఒక 1/2 కప్పు పాలు వేసి మిగతాదంతా మనం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి శక్కరపార. కానీ మనం వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేమండి. చూడండి, ఇలా పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మనం ఇలా 3 భాగాలుగా తీసుకోవాలండి. చూడండి, 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మిగతా పిండిని తడి ఆరకుండా గిన్నెలో పెట్టుకొని పైన మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక పిండి ముద్ద తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దీనికి పొడి పిండి అవసరం లేదండి, ఇలానే మనం తాల్చుకోవచ్చు. చూడండి, చపాతీ కర్రతో కాస్త లావుగానే చేసుకోవాలండి. లావుటి చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, పల్చగా చేయొద్దండి, లావుగానే ఉంటాయి. అన్ని వైపులో ఈక్వల్గా మనం తాల్చుకోవాలి. చూడండి, ఈ మందం ఉండాలి. ఇప్పుడు ఎడ్జెస్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. మీరు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ముందుగా చపాతీలాగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఎడ్జెస్లో ఎక్కువైంది కదా, ఆ పిండిని తీసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. నేను స్క్వేర్ షేప్లా కట్ చేసుకుంటున్నానండి, చిన్న చిన్న ముక్కల్లా. మీరు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం మందం ఉండాలండి.
ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లావుగా ఉంటే మనకు ఫ్రై చేసి ఇంకా చాలా బాగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలండి. దీనికి ఆయిల్ మరీ హీట్ కాకుండా, మరీ మీడియం కాకుండా, లో కాకుండా మీడియంలో ఉంచాలండి. మరీ ఎక్కువ వేడిగుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలంతా పచ్చిదనం అలానే ఉంటుందండి. అందుకే సిమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే విరిగిపోయినట్టు అవుతాయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దు, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చాలా పచ్చిదనం ఉంటుందండి. అసలు ఇంకా గుల్లగా క్రిస్పీగా కూడా రావు. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చపాతీలా చేసుకున్న తర్వాత చాకుతో కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్క్వేర్ షేప్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకోవాలి, మరోవైపు ఇలా చపాతీలా చేసుకొని కట్ చేసుకోవాలి శక్కరపారను. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒకవేళ ఆయిల్ బాగా వేడి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అన్ని శక్కరపారను వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడికితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం చాలా పచ్చిగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలాంటి టెక్స్చర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసినా కానీ లేయర్స్గా చాలా బాగా వస్తుందండి ఈ శక్కరపారను. చాలామంది మైదా పిండితో చేస్తుంటారు, కానీ నేను ఇక్కడ హెల్తీగా పిల్లలకు తినడానికి గోధుమ పిండితో చూపిస్తున్నానండి. చూస్తేనే చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి, చూడండి ఎంత బాగా లేయర్స్గా వచ్చినాయి. ఈ హెల్తీ స్నాక్స్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల నుంచి ఎంత గుల్లగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. బిస్కెట్ లాగా తిన్న కొద్దీ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.